ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివ నింపనిలలో ఎవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? క్షేమంగా సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ప్రతిదినం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయం. అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ చివరి మాట కలిసి చదువుకున్న వారు నా మీద తిరుగుబడి ఉన్నారు.
ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఈవేళ తిరుగుబాటు అనే సందేశం మనకు కనిపిస్తుంది. ఎవరు చెప్తున్న మాటలు అంటే మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన మాట్లాడుచున్నటువంటి సత్యాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని. తరువాత భాగంలో అంటాడు, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం చాలా చక్కగా అర్థమవుతుంది. ఇంకా బాగా ఎవరికి అర్థమవుతుందంటే, ఏ బిడ్డలైతే ఏ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారో ఆ తల్లిదండ్రులైన వారికి ఇంకా ఎక్కువగా ఇది అర్థమవుతూ ఉన్నది. ఇది క్రొత్త సంగతి కాదు, ఇది క్రొత్త విషయం కాదు, పాత సంగతి, పాత విషయం. లూకా సువార్త 15వ అధ్యాయంలో అపురూపంగా గారాభంగా పెంచినటువంటి తండ్రి మీద చిన్న కుమారుడు తిరుగుబాటు చేసి తండ్రి యొద్ద నుండి వచ్చే ఆస్తిని పంచుకొని తండ్రి యొద్ద నుండి తను దూరమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు కదా. ప్రియులారా, తిరుగుబాటు. మాట వినకపోవుట కూడా తిరుగుబాటే. చిన్న ప్రవక్త యోనా కూడా తక్కువేం చేయలేదండి. చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్లకుండా మరొక ప్రాంతానికి వెళ్ళటానికి అతడు ఓడ ఎక్కి కూర్చున్నాడు అంటే తండ్రి అయిన యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథంలో మనము 30వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనములో తండ్రిని అపహసించి, ఏమండి తిరుగుబాటుకి అపహాస్యానికి ఏమైనా పొత్తుందా అని ఒక ప్రశ్న ఒకవేళ మీ మనసులో కొంతమందికి కలగవచ్చేమో. కానీ దీని నుండి మనము కొన్ని అర్థాలు మనం తీసుకుంటే, తిరుగుబాటు అపహాసించి అనే దాన్ని ఈ వాక్య భాగములో మనం ఆలోచన చేయాలి. దేవుని మాట వినకపోవుట తిరుగుబాటు, దేవుని మాట ధిక్కరించి తిరుగుబాటు చేసి వెళ్ళిపోవుట అపహాస్యము చేయుట, ఇండైరెక్ట్గా కేర్లెస్గా వెళ్ళిపోవటం అనేది అపహసించుట, అపహాస్యము చేయుట. అటువంటి వారి కొరకు దైవవాక్యం అంటుంది, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులో పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినను. దీని కొరకు ఎక్కువ వివరించవలసిన అవసరం లేదు. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాలు ఏమంటుంది? ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశ్యం కలిగి ఉన్న వారి కొరకు నేను ఈ సందర్భంలో మాట్లాడటం లేదు. దేవుడు ఇచ్చిన దానిని బట్టి దేవునికి స్తోత్రాలు. లేమిలో కూడా కొంతమంది తల్లిదండ్రులు వారు తినవలసినది తమ బిడ్డలకు పెట్టి వాళ్ళు పెంచి పోషిస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పేరెంట్స్. కలిగి ఉన్నప్పుడు ఆలోచన చేయక్కర్లే, కానీ లేమిలో ఉన్నప్పుడు కూడా ప్రతి తల్లి తండ్రి కూడా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని చెమటూర్చి శ్రమించి తమ పిల్లలు ఈ దుస్థితికి రాకూడదు, నాకులాగా ఇటువంటి పనులు చేయకూడదు, ఉన్నత స్థానంలో ఉండాలని ఆశ కలిగి త్యాగాన్ని చేస్తూ ఉంటారు.
కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. కారణాలు చాలా ఉంటాయి. అందుకని ఇప్పుడు పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన అంచున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నప్పుడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రియులారా, తిరుగుబాటు అన్నది ఆలోచన చేస్తే బిడ్డలు తిరుగుబాటు చేయటం అనేది కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క కష్టముతో కూడిన మాటలు ఎలాగుంటాయో తెలిసి అర్థం అవటానికి చిన్నప్పటి నుంచి కూడా వాడిని ఎత్తుకుని కౌగలించి ముద్దాడి శ్రమించి చెమటూర్చి పెంచాను. ఇప్పుడు వారిలో ఉన్నటువంటి బాధ ఎక్స్ప్రెస్ చేయటానికి ఏమంటారో తెలుసా? ఒకవేళ వాళ్ళ లాంగ్వేజ్లో, వాడు ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, సంపాదిస్తున్నాడు, 3 పూట్ల తింటున్నాడు, వాడు ఛాతీ మీద తన్ని వెళ్ళిపోయాడు. ఒకవేళ కొంతమందికి ఈ మాటలు అర్థం కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. అంటే నా బిడ్డ నా ప్రేమను కాదని తిరుగుబాటు చేసి ఉన్నాడు. అలాగే పరమ తండ్రి నా యెహోవా దేవుడు అంటాడు, నా పిల్లలను నేను పెంచి పెద్ద చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. సృష్టి ఆరంభంలోనికి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదాము హవ్వకు ఎవ్వరికీ లేనటువంటి గొప్ప పరలోక భాగ్యాన్ని ఏదైనా వనములు అందించారు. అటువంటి వారు వద్దు అని చెప్పినటువంటి పని చేసి తిరుగుబాటు చేశారండి. పోనీ తిరుగుబాటు చేసి ఏదైనా మేలు వారు పొందుకున్నారా అంటే దేవుని ఉగ్రతకు గురి అయిపోయినట్లుగా చూస్తున్నాం. అంతనే తిరుగుబాటు, తండ్రి మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు ఎంత భయంకరమైన పరిస్థితో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనములో పరిశుద్ధ వాక్యం అంటూ ఉన్నది, తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటయు పాపముతో సమానం. ఏమండి, ఆజ్ఞ అతిక్రమము పాపము అంటాం. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. తర్వాత ఆ పాపము వలన ఏం కలుగుతుంది అంటాడు ఇక్కడ. పాపము వలన వచ్చే జీతము, ఓకే, థ్యాంక్ యూ, మరణం. పాపము అనుకుంటే ఏదో 3 అక్షరాలతో చెప్పేసి ఊరుకుంటాం. కానీ 3 అక్షరాల ఫలితము 4 అక్షరాలు అనుభవాలు. పాపము, మారణము. అక్కడ 3 అక్షరాలు చేసినటువంటి దానికి 4 అక్షరాల మరణం సంపాదించుకుంటాను. తిరుగుబాటు. ప్రియులారా, తిరుగుబాటు అనేది మంచి కొరకు చేద్దాం. కానీ లోకములో మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ తెలిసి తెలియక కాదు, చెడ్డకు సపోర్ట్ చేసి తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఇట్స్ వెరీ షేమ్ఫుల్. దేవుని యొక్క ఉగ్రత మానవుని మీదకి రావటానికి కలిగిన కారణం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక పాట మనకు తెలుసు, ఎరిగి ఎరిగి చెడిపోతేవే మనస. పాట అంతా చూడకుండా పాడేస్తాం మనం, దేవుడికి వందనాలు. కానీ చేయవలసినది చేస్తూనే ఉంటాం. తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి చేస్తూనే ఉంటాం. తిరుగుబాటు పాపము. పరమ తండ్రి మీద పెంచిన పోషించిన బిడ్డలు తిరుగుబాటు చేశారని తండ్రి అయిన యెహోవా వాపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 24వ వచనంలో సౌలు జనులకు జడిసి వారి మాటలు వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని.
సౌలు అంటున్నటువంటి మాటలు చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడట జనములకు భయపడ్డాడట. కాబట్టి యెహోవా దేవుని యొక్క ఆజ్ఞను ఆయన నీ యొక్క మాటలను నేను మీరి, మన దేవుని యొక్క మాటలు కాదు, ఎవరి మాటలు, జనుల మాటలు విని స్నేహాలు పోగొట్టుకుంటున్నాం, రిలేషన్స్ బాంధవ్యాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎవరో ఏదో చెబుతారు, మంచి కన్నా చెడు చాలా స్ట్రాంగ్గా హత్తుకుంటుంది. అది మనం వినలేదు, మనం చూడలేదు, పోను వాళ్ళు అటువంటి వాళ్ళ కాదు. కానీ ఇవన్నీ మనం గుర్తించం, ఆలోచించం. ఎవరో ప్రక్క వాళ్ళు ఒక మాట చెబితే అది చెవులకు ఇంపుగా ఉండి ఏం చేస్తామంటే ఉన్న ఆత్మీయత, బాంధవ్యాలు, ప్రేమ, అనురాగాలు ఏం చేస్తామంటే కట్ చేసుకుంటూ ఉంటాం. ఇది మానవ నైజం. సౌలు కూడా ఇదే చేశాడండి. కాబట్టి సౌలు ఏమంటున్నాడంటే, నీ మాట వలన మీరి పాపము తెచ్చుకుంటుని. యెషయా గ్రంథంలో మనం 57:4 మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కాదా. యెహెజ్కేలు గ్రంథం 20:8 వారు నా మాటలు విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైనటువంటి హేయకృత్యములు చేయుట మానలేదు. ముగింపుగా తిరుగుబాటుకు కలిగిన భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత ఏంటో చూద్దాం. సంఖ్యాకాండం 21:5 కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధముగా చేయుట వలన, ఆ వాక్యమంతా చదువుకుంటే తాపకరమైన సర్పముల చేత కరువబడి చచ్చారు. మనుష్యుడికి విరోధంగా చేస్తే ఏమీ కాదండి. ఇష్టమైతే మాట్లాడతారు, ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు, కష్టమైతే మాట్లాడటం మానేస్తారు. ఇవన్నీ కామన్. కానీ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దూరస్తులుగా ఉంటే వాళ్ళ వాక్యం అంటూ ఉన్నది, నా పిల్లలను పెంచి పెద్ద చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబాటు చేసేది. తిరుగుబాటు శాపము, పాపము. తిరుగుబాటు అనేది మనము దేవుని మీద మనం చేయొద్దు, అపవాది మీద చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడగా కుమ్మరించరుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. మానవుని యొక్క తిరుగుబాటు తత్వము, మనస్తత్వాన్ని దూరపరుచు నాయన. అనారోగ్యముతో ఉన్న బిడ్డలు, బలహీనులుగా ఉన్న బిడ్డలు, అస్వస్థతతో ఉన్న బిడ్డలను స్వస్థపరచు. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, సిద్ధపడుచున్న బిడ్డలకు జాయమి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.